గుడివాడ దగ్గర గుడివాడకు పోయి మన లక్ష్మీకాంత్ గారు ఇంకా నాకన్నా బాగా చెప్తారు. గుడివాడకి వెళ్ళి శతకోటి లింగాల్లో ఒక కోటి లింగం ఈ కొడాలి నాని అన్నప్పుడు అది మామూలు కథగా సార్, అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ కొడాలి నాని మహాడెక్కిలు అలా ఉండే. ఇట్లా చెప్పుకుంటే కొద్దిసారి ఆయన ఒకటే చెప్పారు, మీరు నన్ను ఎన్నైనా విమర్శించండి వ్యక్తిగతంగా, నేను మాత్రం ప్రజల సమస్యల మీదే పోరాడతాను, ప్రజల కోసమే పనిచేస్తాను, ఈ ప్రజల కోసమే జీవిస్తాను. రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం, రాష్ట్రమే కాదు దేశమంతా నాకు దేశం కోసం జై హింద్ అంటాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈ రాష్ట్రమే దేశమే నాదనే ఒక గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన గురించి మనం ఎన్నిసార్లు ఆయన సపరేట్ వ్యక్తిత్వం, ఒక విలక్షణమైన నాయకత్వం. సగటు రాజకీయ నాయకుల్లాగా ఎవరు దయచేసి నేను అందరికీ చూడమాకండి. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఓకే ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్, 1 minute. సార్ నా వాయిస్ చిన్నగా వినిపిస్తుందండి ఇందాక? ఎస్ పర్లేదు, ఇప్పుడు పర్లేదు, బాగానే వినపడుతుంది, చెప్పండి ప్లీజ్. ఇందాక మన మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, టీడీపీ వాళ్ళేమో పంచాయతీరాజ్ శాఖ మంచి శాఖ ఇచ్చాము, అక్షర సత్యం గారికి ఏమో ఆ శాఖ అంటే ఇష్టం లేదు, పనికిమాలిన శాఖ అని అన్నారు. సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ మీద ఇష్టం సార్. నాకు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఎందుకు తీసుకోలేదని నేను అనుకుంటా. అంటే నేను స్టార్టింగ్ లో అట్లాగా అనుకున్నా, కానీ ఇవాళ రోజున ఆయనకి పర్యావరణం మీద ఇష్టం గాని, గ్రామీణ ప్రాంతాల మీద ఆయనకు ఉన్న ప్రేమ గాని, ఇవాళ రోజున పచ్చని పొలాల మధ్య ఇవాళ రోజున ఆయన తిరుగాడుతూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన తగ్గట్టుగా ఆయన రాష్ట్రాన్ని మలుచుకుంటూ వెళ్తున్నారు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ సొంత కష్టార్జితం ఇవాళ రోజున అక్కడ పిఠాపురంలో పిల్లల్ని చదివిస్తున్నారు. ఆయన సొంత కష్టార్జితాన్ని కౌలు రైతు భరోసా యాత్ర అని చెప్పేసి ఒక వినూతమైన కార్యక్రమం పెట్టారు అధికారంలో లేనప్పుడు. మరి ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇచ్చిందా సార్? కరోనా టైంలో జనసేన వాళ్ళు కనిపించలేదు అని అన్నారు కదా సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్, నా నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో 92 రోజుల పాటు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేసిన జన సైనికులం మేము. ఆ టైంలో అధికారంలో ఉన్న కొడాలి నాని కూడా బయటికి రాలేని పరిస్థితి. ఏం సార్, ప్రాణాలు పణంగా పెట్టి మేము తిరిగింది ప్రజల కోసం. మేము ఇవాళ రోజున వీళ్ళు వచ్చి మాట్లాడితే మేము వింటామా? కావాలంటే చూడండి, పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా నా ఫోటోలు ఉంటాయి. ఆ టైంలో నేను చేసిన సేవా కార్యక్రమాలు, పొద్దున ఉప్పు పప్పు దగ్గర నుంచి, టిఫిన్ల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి అన్ని రేషన్ తో పాటు మొత్తం అంతా మేము ఆటోల్లో ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు మాట్లాడతారు సార్. పవన్ కళ్యాణ్ గారు సేవని గాని, పవన్ కళ్యాణ్ గారు భావజనాలు గాని ఇవాళ మేము నరాల్లో మేము పెట్టుకొని జన సైనికులుగా మేము ముందుకెళ్తున్నాం, పోరాటాలు చేసాం. వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు మా తాటేకి చెప్పులకి మేమేమైనా బెదురుతామా? వీళ్ళు మాట్లాడితే కాదంటే అవి నిజాలు అయిపోతాయా? వీళ్ళు చెప్పినంత మాత్రాన జనాలు నమ్మేసే పరిస్థితి ఉందనుకున్నారా? ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి సార్. ఎవరు కడుపు కోసం వాళ్ళు పనిచేస్తారు సార్. కోటేశ్వరుడు కాదుగా, ఆయన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం ఇచ్చేస్తున్న నాయకుడే వాళ్ళ రోజున. సినిమాలు చేసుకుంటే వాళ్ళ రోజున పార్టీ నడుపుతున్నాడు. ఆయన శాఖలకి న్యాయం చేస్తున్నాడు. ఇవన్నీ పట్టుకొని నిజం సార్, ఆయన ప్రేమించే గోత్రము, సేవ చేసే నక్షత్రం అంటే ఆయన నిజంగా అట్లాంటిదే. అభిమానులు అంటే ఆయనకి ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ కూడా ముందుంటాడు. అందుకనే వాళ్ళ రోజున మీరు చూసే ఉంటారో లేదో, సోషల్ మీడియాలో చిన్నపిల్లలు కూడా సార్ మాకు రోడ్లు కావాలంటే వెంటనే ఆయన కొత్త రోడ్లు వేసే పరిస్థితి. ఇవాళ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఎప్పుడన్నా విలువ పెట్టాలి. ఓకే రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అనిదా భావించుకోండి, సమయం అయిపోయింది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదైతే
ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియో ఫంక్షన్లో ఆయన కొన్ని మాటలు చెప్పడం అయితే జరిగింది. ప్రజాసేవ చేయడానికి మరి నేను బ్రతకడానికి కూడా కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది, కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల కోసమే బతుకుతూ ఉంటాను, ప్రజాసేవ కోసమే నేను ఉన్నాను. సినిమాలు చేస్తూ తానుతో పాటు ఒక 10 మందికి చేయూతనిస్తూ తాను సంపాదించిన దానిలో కొంత భాగం నష్టాల్లో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఇస్తూ నా యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన ఈ కామెంట్స్ చేశారు. సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ తాను ఇచ్చిపడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అని డైలాగ్ చెప్పించారని, కానీ తన నిజ జీవితంలో ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక మరోవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారు మీరు కేవలం మరి నిజ జీవితంలో ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం అని అంటే సరిపోదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇచ్చిపడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం ఉంటేనే పార్టీని 4 కాలాల పాటు నిలపగలిగి ముందుకు వెళ్ళగలుగుతారని సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం లాంటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళుతుందో, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో మరి దాని గురించి మనం ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మరి ఉగాది సందర్భంగా రాబోతుంది. మరి పవన్ అభిమానులకి అయితే ఈ ఉగాది పండుగ రోజు 2 ఫెస్టివల్స్ డబుల్ ఫెస్టివల్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. రానున్న రోజులు ఇక వైసీపీ నేతలు అయితే ఏం చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి మంచి పనులు చేసే ఉద్దేశం ఉన్న ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారో హామీలు అవి నెరవేర్చే ప్రయత్నం లేనప్పుడు, అవి నెరవేర్చే ఉద్దేశం లేనప్పుడు మాత్రమే ఈ రకంగా వెళ్ళి సినిమాలు చేసుకున్న పరిస్థితి, ఆయనకి పని పాట లేకుండా సినిమాలు చేసుకుంటున్నారని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. మీరేమంటారు?